First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారు. అయితే ట్రంప్ మన మీద సైలెంట్ అయ్యాడు కాబట్టి ఇండియన్ మార్కెట్స్ అనేవి జోష్లోకి వెళ్ళాయని చెప్తున్నారు అనలిస్టులు అందరూ కూడా ఈ మాట అయితే కాస్త బయటికి పంపిస్తున్నారు. దానివల్ల మార్కెట్స్లో పాజిటివ్ న్యూస్ పెరిగి గ్రీన్లో ఉంది మార్కెట్ అయితే. ఇక ఇది ఎంతకాలం నడిచే ఛాన్సెస్ ఉన్నాయి, మనం సేఫ్గానే ఉన్నామంటారా? ఈ విషయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం అనిల్ కుమార్ గారిని. చూస్తూనే ఉండండి ఎపిసోడ్. నమస్కారం అనిల్ గారు. నమస్తే అండి. సార్, ట్రంప్ అనే పర్సన్ చాలా అన్ప్రిడిక్టబుల్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, తనకి కాంపిటీటర్ అని తెలియగానే చైనా మీద తను విరుచుకుపడే విధానం అనేది చాలా హార్ష్గా ఉంటుందన్నమాట. ఎప్పటికైనా ఇండియా కూడా అదే ప్లేస్లోకి వెళ్ళే ఛాన్స్ లేకపోయిందంటారా? ప్రజెంట్ అయితే ట్రంప్ మన మీద తీసేసిన టారిఫ్స్ కారణంగానే ఇండియన్ మార్కెట్స్ ఇంత జోష్లో ఉన్నాయని చెప్పేసి అనలిస్టులు అందరూ చెప్పుకొస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఫస్ట్ థింగ్, మీరు అన్నట్టు మనకు ట్రంప్ ఒక సైలెంట్ అవ్వడం అనేది అంటే మేబీ స్టామ్ కన్నా ముందు సైలెన్సా నిజంగానే సైలెంట్ అనేది తెలీదు. ఎందుకంటే మనం చూసుకుంటే ఫస్ట్ ఆయన ఏప్రిల్ 2 రోజు ఎప్పుడైతే టారిఫ్స్ అన్ని 180 కంట్రీస్ మీద అనౌన్స్ చేశాడో, చేసేసి దాన్ని లిబరేషన్ డే అన్నాడు. అమెరికాకు మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొస్తాను అని చెప్పాడు. సో కానీ ఏంటంటే ఆ భయాలన్నిటి వల్ల మన మార్కెట్స్ కూడా ఒక 500 పాయింట్స్ పడిపోయి లోయెస్ట్ 23,200 దగ్గర ఆగిపోయింది. బట్ విత్ ఇన్ ఏ వీక్ 9th నాడు మళ్ళీ ఏంటి రివర్స్ చేశాడు. మనది ఒక 26% వేశాడు మనకు పైన. బట్ చైనా కానీ వియత్నాం కానీ వేరే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువగా టారిఫ్స్ వేశాడు. సో అలాంటిది ఒక 9 డేస్లో ఆల్రెడీ చేంజ్ చేసి 90 డేస్ వరకు నేను పాజ్ ఇస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఈ లోపల 90 డేస్లో ఒక అగ్రిమెంట్కి వచ్చామంటే సరే, రాకపోతే మళ్ళీ నేను టారిఫ్స్ వేస్తాను అని మళ్ళీ చెప్పాడు. సో ఆల్రెడీ ఒక 40-50 కంట్రీలో ఆల్రెడీ స్టార్ట్ అయ్యే డిస్కషన్. ఈవెన్ ఇండియా కూడా ఈ వాణిజ్యం మీద ఈ రెండు పక్షాల వాళ్ళ ఇండస్ట్రీస్ని వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకుంటూ మనది చేసుకుంటూ టారిఫ్స్ ఎలా తక్కువ చేయొచ్చు అనేది ఆల్రెడీ ఇండియా అంటే ముందుకు వెళ్ళింది. అండ్ ఆల్రెడీ డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇండియాలో ఉన్నాడు ఈ డిస్కషన్స్ కోసం అండ్ వేరే డిస్కషన్స్ కోసం కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం చైనా ఫేస్ చేస్తున్న పొజిషన్కి మనం రావచ్చా? కాదు, రాలేము. ఎందుకంటే ఫస్ట్ చైనా అనేది మల్టీ లేయర్డ్ ప్రాబ్లం అక్కడ వాళ్ళకి, అమెరికాకి. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ని మొత్తాన్ని వైఫ్ చేయడానికి కారణం ఇండియా కానీ వియత్నాం కానీ మనం కాదు. సో ఫస్ట్ థింగ్, వాళ్ళకి మేజర్ ప్రాబ్లం వాజ్ జపాన్. 80s, 70s జపాన్ వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్కి కాంపిటీషన్ ఇచ్చింది. ఆ తర్వాత పోస్ట్ డబ్ల్యూటీఓలో మొదలు చైనా మెంబర్ కాదు. ఎప్పుడైతే 91-92లో చైనా మెంబర్గా వచ్చిందో అప్పుడు యాక్చువల్లీ అమెరికా చాలా అపోజ్ చేసింది ఆ డిసిషన్. అపోజ్ చేసినా కానీ చైనా తీసుకోబడింది. అక్కడి నుంచి స్లోగా డబ్ల్యూటీఓ ద్వారా ఎంటర్ అయ్యాక గ్లోబల్ వాణిజ్యం అనేది పెంచుకుంది. అన్ని కంట్రీస్తో ఎక్స్పోర్ట్స్ వాళ్ళు పెంచుకున్నారు. స్లోగా వాళ్ళ ప్రైజింగ్ కానీ వాళ్ళ ఎఫిషియన్సీ ఆఫ్ క్వాలిటీ కానీ దాంతో అన్ని కంట్రీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మూతపడడం స్టార్ట్ అయింది. అది అమెరికాలో కూడా జరిగింది. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, అమెరికన్ కంపెనీలు కానీ యూరోపియన్ కంపెనీలు పోయి చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి టెక్నాలజీ తీసుకెళ్ళి లైసెన్సెస్ తీసుకెళ్తే వాటిని ఈజీగా కాపీ చేసేసారు. ఎటువంటి కాపీరైట్స్ ఏదైతే గ్యాట్ అనేవాళ్ళు దాన్ని కూడా ఎటువంటి ఆనర్ చేయలేదు, అంటే ఎటువంటి ట్రీటీస్ కానీ అగ్రిమెంట్స్ కానీ చేయలేదు. మన పరిస్థితి అలా కాదు. ఇండియా మొదటి నుంచి కూడా ఒక రిలయబుల్ గ్లోబల్ ట్రేడింగ్ పార్ట్నర్ అన్ని కంట్రీస్తో కూడా. ఏదైనా రూల్స్ ఉంటే రూల్స్ని పాటించడంలో మనం రూల్స్ని బ్రేక్ చేయము. అండ్ మన స్వప్రయోజనాల్ని మనం కాపాడుకోవాలని చూస్తాం కానీ ఇంకొకరిని దెబ్బతీయాలని చూడమన్నమాట. సో అందుకే మీరు చూస్తే మల్టీనేషనల్స్ మన ఇండియాలో ఎటువంటి కాపీరైట్ ఇష్యూస్ లేకుండా ఏవి లేకుండా సర్వైవ్ అవుతున్నాయి. ఆ పరిస్థితి ఇండియాకి రాదు ఇప్పటికైతే. సో కంట్రీలో చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా మనం చాలా హై ప్రొడక్షన్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఫార్మాసిటికల్లో ఇండియాకున్న రోల్ అలాంటిది. ఇన్ ఫ్యూచర్ ఫార్మాసిటికల్ అనేది అమెరికాలో డెవలప్ అవ్వడం మొదలు పెడితే, మన ఎక్స్పోర్ట్స్ తగ్గితే అప్పుడు ఫ్యూచర్ అలా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇండియాకున్న పొజిషన్ ఏంటి ఇన్ ఫ్యూచర్ స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే? సో ఫస్ట్ థింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్లో కొన్ని సెక్టార్స్లోనే మనము వరల్డ్లో టాప్లో ఉన్నాము. వన్ ఆఫ్ దెమ్ మీరు అన్నట్టు ఫార్మా.
మిగిలిన వాటిల్లో ఇప్పుడిప్పుడే క్యాచప్ చేస్తున్నాము. కొన్ని సెక్టర్స్లో మనం నెంబర్ 1 ఉన్నాం, కొన్నిట్లలో మాత్రం చైనాతో ప్రైజింగ్లో కానీ ఎఫిషియన్సీలో కానీ మనం కంపీట్ చేయలేము. సో దానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. అమెరికాలో అవుతుంది అంటే కాదు, అంత ఈజీగా ఫార్మా సెటప్ కాదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ కంపెనీస్ వెళ్ళే అక్కడ ఫైనల్ ప్రాసెస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఫార్ములేషన్స్ కానీ, ఫైనల్ ప్యాకేజింగ్ కానీ అక్కడ చేసి కొంచెం టారిఫ్స్ తక్కువ చేసుకోవడానికి ఆల్రెడీ మన ఇండియన్ కంపెనీస్ వెళ్ళి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి, అక్కడ లోకల్ కంపెనీస్ కొంటూ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్లో అంత ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ఇండియన్ ఫార్మా సెక్టర్కి కానీ ఇంకా ఆపర్చునిటీస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి తప్ప తగ్గేదైతే అవకాశాలు లేనే లేవు. లాస్ట్ 5 months ఫాల్ ఏదైతే ఉందో ఐ థింక్ లాస్ట్ 2 decadesలో అలాంటి ఫాల్ ఎప్పుడు రాలేదని చెప్పేసి అంటూ ఉన్నారు అందరూ కూడా. లేదు, యాక్చువల్లీ ఇది ఓన్లీ 10 to 15% వచ్చింది. ఓన్లీ కొన్ని కంపెనీస్ విచ్ ఆర్ ఏమంటారు స్మాల్ క్యాప్స్ ఎక్కువగా ఫాలో అవడం అనేది చాలా మందిలో భయం క్రియేట్ చేశాయని చెప్పొచ్చు. లార్జ్ క్యాప్సే ఇక్కడ స్టేబుల్గా ఉన్నట్టు కనిపిస్తాయి. ఇప్పుడు అది ప్రతి సైకిల్లో యాక్చువల్లీ ఏంటంటే మార్కెట్ పడినప్పుడు ఎప్పుడైనా సరే ముందుకు వెళ్ళినప్పుడు కూడా స్మాల్ క్యాప్సే ఫాస్ట్ గ్రో అవుతాయి, పడినప్పుడు కూడా స్మాల్ క్యాప్సే. అందుకే వొలటిలిటీ ఎక్కువగా ఉందంటాం స్మాల్ క్యాప్స్లో. ఐ థింక్ ప్రతిసారి ఏంటంటే స్మాల్ క్యాప్ యూనివర్స్ పెద్దది, నంబర్ ఎక్కువ ఉన్నాయి. సో ప్రతిసారి వెదర్ డిజర్వింగ్ ఉన్నా అన్డిజర్వింగ్ ఉన్నా ముందుకు వస్తే చాలా అవుతాయి. ఇట్లాంటి సైకిల్స్ నెససరీ అనమాట. నెససరీ అవ్వడం వల్ల ఎందుకంటే నెససరీ వాల్యుయేషన్స్ ఏవైతే సరిగ్గా లేవో ఇట్లాంటి కరెక్షన్స్తో కరెక్ట్ అవుతాయి తప్ప ఇది స్మాల్ క్యాప్ దీని మిడ్ క్యాప్ కన్నా కూడా లార్జ్ క్యాప్ అని చూడడం కన్నా కూడా దిస్ ఈజ్ నార్మల్. ఈసారి యాక్చువల్లీ ఇంకా తక్కువ పడింది. ఇంతకుముందు 2000లో చూసుకున్నా, అంతకుముందు 18లో మధ్యలో ఒకసారి చూసుకున్నా, ఆర్ 2008లో చూసుకున్నా మచ్ హయ్యర్ ఫాల్ ఉండింది. ఇప్పుడు అంత పెద్దగా ఫాల్ ఏం లేదు, మనకి కరెక్షన్స్ అంతగా ఎక్కువ ఉండే అవకాశం లేదు. సో కమింగ్ టు ఇప్పుడు నెక్స్ట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కరెంట్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ట్రంప్ కొంచెం సైలెంట్ అయ్యాడు కాబట్టి గ్రో అవుతుందా, ఇంకా వేరే రీజన్సా అనేది మోర్ ఇంపార్టెంట్. సో ఏంటంటే ఎస్, ట్రంప్ ఇప్పుడు ఒక 3 months బ్రేక్ ఇచ్చాడు. ఎస్, ఆ టైం లోపల ఒక అగ్రిమెంట్కి వస్తారు, అది పెరుగుతుంది, అదొక రీజన్ ఎలాగూ ఉంది. దానికన్నా కూడా స్ట్రక్చరల్ రీజన్స్, డొమెస్టిక్ రీజన్స్ చూసుకుంటే ఇంకా వీఆర్ ద గ్లోబల్ ఎకానమీస్లో చూసుకుంటే వీఆర్ ద నంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి గ్రోత్ ఈ సంవత్సరం 6.2. ఏ కంట్రీ కూడా, ఈవెన్ చైనా కూడా 4.1 కన్నా ఎక్కువగా లేదు. సో ఫస్ట్ థింగ్ అది. సెకండ్ ఏంటంటే కన్సిడరింగ్ ఇప్పుడు సపోజ్ ఈవెన్ రేపు టారిఫ్స్ వేసినా కానీ వేరే కంట్రీస్ కన్నా ఇండియాకి తక్కువ టారిఫ్ వేసే అవకాశం ఉంది అని ఆల్రెడీ మొన్న ప్రూవ్ అయింది, అదొక రీజన్. థర్డ్ ఇంకోటి ఏంటంటే వేరే మార్కెట్స్ కన్నా మనది స్టేబుల్ మార్కెట్. మీరు తీసుకుంటే చైనీస్ మార్కెట్ తీసుకుంటే, ఈక్విటీ మార్కెట్స్ తీసుకున్నాం, ఏదైనా అమెరికన్ కానీ ఎవరైనా పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ చైనా మార్కెట్లో పెడితే లాస్ట్ 8-9 years బ్యాక్ ఏ రిటర్న్స్ ఉన్నాయో ఇవాళ అదే రిటర్న్స్ ఉన్నాయి ఇండెక్స్. సో దెర్ ఈజ్ నో గ్రోత్. వెరాజ్ ఇండియా మీరు లాస్ట్ 8 yearsకి ఇప్పటికీ నియర్లీ మార్కెట్ డబుల్ అయిపోయింది, ఇంకెక్కువ అయింది కానీ తక్కువ కాల. సో అలాంటి పరిస్థితుల్లో ఇండియన్ మార్కెట్స్ సానుకూలంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి అండ్ ఆల్సో స్టేబుల్ మార్కెట్ లాగా ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు యుఎస్ మార్కెట్లో ఒకటి మనం మేజర్ థింగ్ చూస్తున్నాం లాస్ట్ వీక్ నుంచి ఏంటంటే ట్రంప్ ఇంట్రెస్ట్ రేట్స్ అమెరికాలో తగ్గించాలని ఎవరైతే అక్కడ పవెల్ ఉన్నాడో తన మీద, ఫెడ్ చైర్మన్ మీద ఫుల్ ప్రెషర్ పెడతా ఉన్నాడు. నిజంగానే ఆ ప్రెషర్కి సకంబై ఆల్రెడీ ఇప్పుడు ఇండియా ఆర్బీఐ ఎట్లా రేట్స్ కట్ చేసిందో అమెరికాలో 1 or 2 cycles కట్ అయితే కంపల్సరీ అక్కడ నుంచి డబ్బులు కంపల్సరీ ఈక్విటీ మార్కెట్స్లోకి, ఎమర్జింగ్ ఈక్విటీస్లోకి ఫ్లో అవుతూ ఉంటాయి. ఆ టైంలో కంపల్సరీ అంటే ఎవరైనా ఇన్వెస్టర్ చూస్తే నాకు ఎక్కడ మంచి రిటర్న్స్ వస్తున్నాయని చూడడం ఫస్ట్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఇండియా ఈజ్ ఆల్వేస్ బీయింగ్ ద స్టేబుల్. ఒకటి కరెన్సీ కూడా వేరే కంట్రీస్కి అగైనెస్ట్ తీసుకుంటే మనకు తక్కువ పడుతోంది, మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయి, గుడ్ రిటర్న్స్ ఇస్తూ ఉన్నాయి అండ్ జీడిపి గ్రోత్ ఉంది అండ్ స్ట్రాంగ్ డొమెస్టిక్ మార్కెట్ ఉంది. సో మనము ఇమ్మీడియట్గా భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. అక్కడ రేట్ కట్ అయితే మాత్రం బెనిఫిట్ అయ్యేది ఇండియన్ ఈక్విటీ మార్కెట్సే. వితౌట్ ఎఫ్పిఐస్ ఎక్కువ రాకుండానే మనం ఇంత పెరిగింది మార్కెట్, ఇంత రికవర్ అయింది. యాక్చువల్లీ మనం చూసుకుంటే మొన్న April 2 అన్ని వరల్డ్ ఏషియన్ మార్కెట్స్ కానీ అన్ని మార్కెట్స్ పడిపోయాయి, యూరోపియన్ మార్కెట్స్. ఇవాళ చూసుకుంటే 20 తర్వాత, ఇవాళ డేట్ 23, 24 తర్వాత చూసుకుంటే ఏంటంటే ఆల్రెడీ మనం మోరార్లెస్ రికవర్ అయిపోయాం. ఆ రోజు పడ్డప్పుడు April 2 ఎంత ఉందో ఇవాళ మార్కెట్స్ ఆల్రెడీ క్రాస్ అయిపోయాయి, 24,300 దాటింది. ఏ మార్కెట్ కూడా రికవర్ అవ్వలేదు. ఇట్ షోస్ ఏంటంటే మన రెసిలియన్సీ అనమాట. సో మనం మార్కెట్స్ విల్
బి స్ట్రాంగ్. ఇవి ఇండిపెండెంట్ ఆఫ్ వెదర్ ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ట్రంప్ టారిఫే కానీ వేరే నిర్ణయాలు ఏవి ఉన్నా కానీ మన మార్కెట్ మాత్రం గ్రో అయ్యే అవకాశమే ఉంది. స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్, స్ట్రాంగ్ జీడిపి వల్ల. వండర్ఫుల్ సార్. అండ్ డెఫినెట్లీ ఇదొక వెల్కమింగ్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చేమో బహుశా. అండ్ ఇంత స్ట్రాంగ్గా ఉండడం మనకు చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ దీనిపై మీరు ఏమనుకుంటున్నారు, మీ యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ అనిల్ కుమార్ గారి నుంచి ఎలాంటి ఎపిసోడ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెన్షన్ చేసినట్లయితే అలాంటి ఎపిసోడ్స్ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం. పర్సనల్ ఫైనాన్స్ గైడెన్స్ కోసం మీరు సార్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.